ఓ సినిమా సెన్సార్ పూర్తయ్యాక ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆలీతో కామెడీ సీన్లు చిత్రీకరించారు. చివరికి ఆ సినిమా రిజల్ట్ ఏమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి చిత్రం బద్రీతోనే జైత్రయాత్ర మొదలుపెట్టారు. ఇడియట్ మూవీతో టాలీవుడ్ లో పూరి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక పూరి జగన్నాథ్ వెనుక తిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేసి తిరుగులేని డైరెక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం పూరి హవా బాగా తగ్గింది. ప్రముఖ ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇడియట్ మూవీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాన్ని రివీల్ చేశారు. ఇడియట్ సినిమా షూటింగ్ పూర్తయింది. సెన్సార్ కూడా కంప్లీట్. దీంతో ఇండస్ట్రీలో కొంతమందికి ప్రివ్యూ షో ప్రదర్శించాం. అందరూ సినిమా చూశారు, బాగుందని అంటున్నారు. కానీ ఎవరి కళ్ళల్లో నిజాయితీగా ఆ సమాధానం వస్తున్నట్టు అనిపించలేదు. అందరూ డల్లగా ఆన్సర్ ఇస్తున్నారు. కొంతమందికి అడిగితే సినిమా మొత్తం ఒకే ధోరణిలో చాలా లౌడ్ గా వెళుతుంది అని చెప్పారు. నాకు కూడా అలాగే అనిపించింది. దీంతో పూరి జగన్నాథ్ నన్ను కో డైరెక్టర్ పిలిచి అడిగారు, ఏంటి అందరూ డల్లగా ఉన్నారు అని అడిగారు. అందరూ సినిమా లౌడ్ గా ఉంది అని అంటున్నారు సార్, నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పా. మంచి మంచి సీన్లు వస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ కు ఎక్కడ బ్రీతింగ్ స్పేస్ లేదు అని మేము భావించాం. రవితేజ వాయిస్ కూడా ఒక కారణం. అలా అయితే మనం మణిరత్నం స్టైల్లో ఫాలో అవుదామా అని అన్నారు. అంటే ఏంటి సార్ అని అడిగా. సినిమాని మధ్యలో అక్కడక్కడ బ్రేక్ చేసి సంబంధం లేకుండా కొన్ని కామెడీ సీన్లు పెడదాం అని అన్నారు. మణిరత్నం సినిమాల్లో కామెడీ ఇలాగే ఉంటుంది. దీనివల్ల జనాలు కాసేపు నవ్వుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళ్తారు అని అన్నారు. సెన్సార్ అంతా పూర్తయ్యాక ప్రివ్యూ షో కూడా పడ్డాక అప్పుడు ఆలీతో ఇసుక కామెడీ సీన్ షూట్ చేశాం. అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది అని మార్తాండ్ కె వెంకటేష్ పేర్కొన్నారు. అదే ఫార్ములాని అమ్మా నాన్న, ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు చిత్రాల్లో కూడా ఉపయోగించినట్లు మార్తాండ కె వెంకటేష్ పేర్కొన్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.